నేను 2000 సంవత్సరంలో ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో నారాయణ కాలేజ్ కి అధ్యక్షుడిగా వహించినాను. ఆ విద్యార్థి దశ నుండి నేను విద్యార్థి విభాగం అనేటువంటి ఎన్ఎస్యుఐలో చురుగ్గా పాల్గొనేటోడిని. ఆ తర్వాత నేను అప్పట్లో హైదరాబాద్ లో ఉండేది కాబట్టి ఎల్బీ నగర్ సర్కిల్ ఉపాధ్యక్షుడిగా, ఆ తర్వాత హైదరాబాద్ సిటీకి యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా, ఆ తర్వాత రాహుల్ గాంధీ గారు ప్రవేశపెట్టినటువంటి ఎన్నికల ప్రక్రియ ద్వారా యువజన కాంగ్రెస్ నాయకులను ఎన్నుకోవాలనే ఒక ప్రక్రియని ఆ రోజు పెట్టడం వల్ల నేను ఒక ఇండివిజువల్ గా నేను ఎలక్షన్ లో కంటెస్ట్ చేసి మన మహబూబాబాద్ లోక్సభ ఉపాధ్యక్షుడిగా ఆ రోజు ఎలక్ట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను ఎన్నికయ్యాను. ఆ తర్వాత నన్ను డోర్నకల్ నియోజకవర్గంలో అప్పుడు ఉన్న రెడ్డి నాయక్ కవిత కాంగ్రెస్ లో ఉంటే వాళ్ళు టీఆర్ఎస్కి వెళ్ళినప్పటికీ మేము వాళ్ళతో అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పనిచేసినాం, కానీ పార్టీలు ఏ రోజు మారలేదు. నేను ఆ రోజు నుంచి అయినా పార్టీతోనే ఉన్నాను. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాకు డోర్నకల్ నియోజకవర్గం నుంచి పిసిసి మెంబర్ గా అవకాశం ఇచ్చినారు. పిసిసి మెంబర్ చేసినాను. ఆ తర్వాత కూడా నేను పార్టీ కార్యక్రమాల్లో ప్రతి పిసిసి ప్రెసిడెంట్ ఎవరున్నా ఎవరున్నా ప్రతి పార్టీ కార్యక్రమాలు డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి రామచంద్ర నాయక్ గారి గెలుపులో నేను చాలా కృషి చేసినాను. మన లోక్సభ ఎంపీ బలరాం నాయక్ గారి గెలుపు కోసం కూడా మన 2023 డోర్నకల్ ఎలక్షన్ కి కానివ్వండి, లోక్సభ ఎలక్షన్ కి కానివ్వండి, నా వంతు పాత్ర నేను పోషించి వారి గెలుపులో నా కాంట్రిబ్యూషన్ నేను చేసినాను. నేను 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీలోనే విద్యార్థి విభాగంలో, యువజన విభాగంలో కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్క ఎలక్షన్ లో పాల్గొంటూ పార్టీకి విధేయుడుగా పార్టీలోనే ఉన్నాను, కానీ పార్టీ మారలేదు. కాబట్టి పార్టీ నన్ను గుర్తించి ఈ రోజు నాకు అవకాశం ఇస్తుందని, నాకు అవకాశం ఇవ్వడానికి ఇంకొక ముఖ్య కారణం ఏంటంటే పార్టీలు ఏ రోజు మారలేదు. ఇంకొకటి మహబూబాబాద్ జిల్లా అనేది ప్రత్యేక పరిస్థితి ఏంటంటే మహబూబాబాద్ నియోజకవర్గం కానివ్వండి, అసెంబ్లీ డోర్నకల్ అసెంబ్లీ కానివ్వండి, మహబూబాబాద్ లోక్సభ కానివ్వండి, ఇవి ఎస్టీ రిజర్వ్డ్. మేజర్ గా ఈ మహబూబాబాద్ డోర్నకల్ నియోజకవర్గాల్లో ఎంపీటీసీలు కానివ్వండి, ఎంపీపీ కానివ్వండి, జెడ్పీటీసీ కానివ్వండి, అన్ని కూడా ఎస్టీ రిజర్వ్డ్ గా ఉన్నాయి. నేను ఒక జనరల్ కేటగిరీ నుండి వచ్చిన వాడిని. నాకు ఉన్న అవకాశం ఏంటంటే పార్టీ పదవులే. కాబట్టి అధిష్టానం నన్ను పరిగణనలో తీసుకొని ఒక పార్టీ విధేయుడిగా విద్యార్థి దశ నుండి నేను కష్టపడినాను. కాబట్టి ఈ ఎస్టీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో ఒక జనరల్ కేటగిరీ నుండి ఉన్న నన్ను గుర్తించి నాకు అవకాశం కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. దాంతో పాటు మన కుటుంబ నేపథ్యం ఏ విధంగా ఉంది ఒక్కసారి పరిచయం చేసుకుందాం. ఎందుకంటే మహబూబాబాద్ జిల్లా కాన్స్టిట్యున్సీ దాదాపుగా 5-6 నియోజకవర్గాలు మీ కిందికి వస్తాయి. ఎందుకంటే ఆ పదవి రావడానికి మీకు వాళ్ళకి అరువు కూడా లేడా అని ప్రజలు కూడా గమనిస్తూ ఉంటారు. మీ కుటుంబ నేపథ్యం యాక్చువల్ గా మా కుటుంబ నేపథ్యం ఏంటంటే మా ఫాదర్ ఎప్పుడు బిజినెస్, ఆయనకి రాజకీయాలతో సంబంధం లేదు. మా ఫాదర్ వాళ్ళ బ్రదర్ ఉన్నారు, ఆయన మొదటి నుంచి ఆయన టీడీపీ అని, తర్వాత టీఆర్ఎస్ అని, ఇప్పుడు కాంగ్రెస్ అని ఉన్నారు. కానీ మేము ఏ రోజు నేను ఇండివిజువల్ గా ఎవరితో సంబంధం లేకుండా నేను మొదటి నుంచి కాంగ్రెస్ లోనే ఉన్నాను. మాది జయపురం విలేజ్, కానీ నేను నా విద్యాభ్యాసం అంతా హైదరాబాద్ లో కొనసాగడం జరిగింది. కాబట్టి నా ఎన్ఎస్యుఐ కాలేజ్ అధ్యక్షుడు కానీ యువజన కాంగ్రెస్ లో ఎల్బీ నగర్ లో హైదరాబాద్ సిటీలో ఎందుకు చేసిన అంటే ఆ టైంలో నేను హైదరాబాద్ లో ఉండడం వల్ల నేను అక్కడ చేయడం జరిగింది. తర్వాత రాహుల్ గాంధీ గారు ప్రవేశపెట్టినటువంటి యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ సిస్టమ్ వచ్చినప్పుడు నేను ఇక్కడ స్థానికుడిని కదా, ఇక్కడ చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి అప్పటి నుంచి కూడా నేను మహబూబాబాద్ జిల్లాలోనే అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా చురుగ్గా పాల్గొంటూ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడైనటువంటి అప్పటి అధ్యక్షుడు దొంతి మాధవ్ రెడ్డి గారు కానివ్వండి, ఆయన తర్వాత ఆయన రాజేందర్ రెడ్డి గారితో కానివ్వండి, నేను చాలా చురుగ్గా పాల్గొనడం జరిగింది. నాకంటూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ నాయకుడిగా మంచి గుర్తింపు ఉన్నది. కాబట్టి నాయకులందరూ కూడా నాకు మద్దతు ఇస్తారని, నేను కుటుంబ నేపథ్యం కాకుండా నా ఈ విద్యార్థి విభాగం నుంచో యూత్ కాంగ్రెస్ నుంచో పాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న నాయకులందరితో నాకు ఉన్నటువంటి సంబంధాల వల్ల వాళ్ళందరూ నన్ను గుర్తిస్తారు. కాబట్టి పాతగా నేను పార్టీలోనే ఉన్నా కాబట్టి వాళ్ళందరూ కూడా వారి మద్దతు నాకు ఇచ్చి నన్ను ఈ డిసిసి పదవి దక్కేలా చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. దాంతో పాటు మన స్థానిక ఎమ్మెల్యే మహబూబాబాద్ సంబంధించిన మురళీ నాయక్ ఉన్నారు. మీకు మురళీ నాయక్ సార్ కి అనుబంధం ఏ విధంగా ఉంది? మురళీ నాయక్ గారు ఎమ్మెల్యే అవ్వకన్నా ముందు కూడా వారి సతీమణి ఉమా మురళీ నాయక్ గారితో కూడా నాకు మంచి సన్నిహితం. అప్పుడు ఆమె మున్సిపల్ చైర్మన్ ఉన్న రోజుల్లో నుంచి కూడా నాకు ఉమా మేడం గారితో మంచి సత్సంబంధాలు. నేను ఆ రోజు నుంచి కూడా వాళ్ళతో మంచిగా ఉన్నాను.
మురళీ నాయక్ గారు ఎమ్మెల్యే కాకముందు ఆయన డాక్టర్ ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు రాజకీయాల్లో లేని రోజు నుంచి కూడా వాళ్ళ సతీమణి గారితో కలిసి ప్రయాణం చేసినాము. ఆయన ఎమ్మెల్యే చేసిన రోజు నుంచి కూడా ఆయన గెలుపుకు కూడా నేను చాలా కృషి చేసినాను. నాకు మురళీ నాయక్ గారికి మంచి సంబంధాలు. మురళీ నాయక్ గారికే కాదు, మురళీ నాయక్ గారితో కానివ్వండి, డోర్నకల్ రామచంద్ర నాయక్ గారితో కానివ్వండి, మన లోక్సభ ఎంపీ బలరాం నాయక్ గారితో కానివ్వండి, బలరాం నాయక్ గారు అబ్బాయి సాయి శంకర్ గారు యూత్ కాంగ్రెస్ లో ఉన్నారు, ఆయనతో కానివ్వండి. ఈ రోజు మన మహబూబాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అయ్యప్పరెడ్డి గారితో కానివ్వండి, పార్టీలో ఉన్న వివిధ విద్యార్థి విభాగం కానివ్వండి, యువజన విభాగం, మహిళా, ఎస్టీ సెల్ అందరితో కూడా నాకు మంచి సత్సంబంధాలు. కాబట్టి ఈ సత్సంబంధాలే నన్ను అధ్యక్షుడిని చేస్తాయని నమ్మకం. పార్టీ విధేయత, పార్టీ క్యాడర్ తో ఉన్న నా సత్సంబంధాలే నన్ను అధ్యక్షుడిగా చేస్తాయని నాకు ఒక విశ్వాసం. సరే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, ఉమ్మడి వరంగల్ జిల్లా ఉన్నప్పుడు సురేందర్ రెడ్డి గారు ఒక పెద్ద బిడ్డ రాజకీయ గురువుగా కూడా తనకు ఉంది ఒక ఫేత్. అది మన మీ నియోజకవర్గం డోర్నకల్ కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గమే కాదండి, ఆయన వరంగల్ ఉమ్మడి జిల్లాకే ఈ రోజు ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఆయన దగ్గరే. మీకున్న ఆ అనుబంధం ఏ విధంగా పంచుకున్నారు? నాకు సురేందర్ రెడ్డి గారిని పరిచయం చేసిన వ్యక్తి మన డోర్నకల్ నియోజకవర్గంలో నాకన్నా ముందు ఉన్న పిసిసి మెంబర్ రామసాయం రంగారెడ్డి గారని. రామసాయం రంగారెడ్డి గారితో నేను బాగా సన్నిహితంగా ఉండేవాడిని. తర్వాత రంగారెడ్డి గారు టిఆర్ఎస్ లోకి వెళ్ళిపోయినారు, నేను కాంగ్రెస్ లోనే ఉన్నాను. సురేందర్ రెడ్డి గారికి నన్ను రంగన్న గారు, రామసాయం రంగారెడ్డి గారిని రంగన్న అని పిలుస్తారు. రంగన్న అంటే బాగా సీనియర్ నాయకులు డోర్నకల్ నియోజకవర్గం. రంగన్న నన్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సురేందర్ రెడ్డి గారితో కూడా. సురేందర్ రెడ్డి గారు కూడా నన్ను వ్యక్తిగతంగా మంచిగా గుర్తిస్తారు, వారి దగ్గర నాకు మంచి గుర్తింపు ఉంది. ఆ తర్వాత కానివ్వండి, రంగన్న టిఆర్ఎస్ లో పోయినా నేను దొంతి మాధవ్ రెడ్డి, అప్పుడు అధ్యక్షుడు దొంతి మాధవ్ రెడ్డి గారితో తరచూ సురేందర్ రెడ్డి గారితో కలుస్తూ ఉండేవాడిని. సురేందర్ రెడ్డి గారి ఆశీస్సులు కూడా నాకు ఉన్నాయండి. రంగన్న అంటే కబడ్డీ ప్లేయర్ రంగన్న తానంచెర్ల రంగారెడ్డి. ఇంకా ఇప్పుడు గిరిజన ప్రాంతం, మహబూబాబాద్ మొత్తం గిరిజన ప్రాంతము. డిసిసి పదవికి పూర్తి అర్హుడు అని మీరు పూర్తి స్థాయిలో 2007 నుంచి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు. అది ఒక మంచి సందేశం, మంచి విషయం కూడా. అది దీన్ని అనుగుణం తీసుకొని గిరిజన ప్రాంతాలకు మీ యొక్క సలహా సూచనలు, ఆ డిసిసి పదవి మీకు వస్తే మీరేం చేయబోతారు? ఇది ముఖ్యంగా ఇప్పుడు మీరు చెప్పినట్టు మహబూబాబాద్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో నుంచి మహబూబాబాద్ జిల్లా సపరేట్ అయినాక మహబూబాబాద్ లో ఉన్నది 2 నియోజకవర్గాలు, మహబూబాబాద్, డోర్నకల్. పక్క అనుకున్న ఇల్లందు కాన్స్టిట్యున్సీలో 2 మండలాలు, అది ఎస్టీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ. పాలకుర్తి నియోజకవర్గంలో 2 మండలాలు, అదొకటి జనరల్ కాన్స్టిట్యున్సీ, అది వరంగల్ లోక్సభ, మహబూబాబాద్ లోక్సభ కాదు. మళ్ళీ ములుగు కాన్స్టిట్యున్సీ ఎస్టీ నియోజకవర్గం, అందులో 2 మండలాలు. కాబట్టి మేజర్ గా మహబూబాబాద్ జిల్లా అనేది ఎస్టీ జనాలు ఎక్కువ, జనాభా ఎస్టీ ఎక్కువ, ఎస్టీ పాపులేషన్ ఎక్కువ. నాకు ఏ రకంగానూ రాజకీయంగా పోటీ చేయడానికి అవకాశం లేదు కాబట్టి నాకున్న ఏకైక అవకాశం పార్టీ పదవే. కాబట్టి నేను పార్టీ డెవలప్మెంట్ కోసమే నేను కృషి చేస్తాను. ఈ ఎస్టీ నియోజకవర్గంలో అభ్యర్థులు ఎవరైనప్పటికీ స్థానికంగా గ్రాస్ రూట్ లెవెల్ నుంచి సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ ఏ ఎలక్షన్ అయినా నేను పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తూ, పార్టీ నిర్ణయం తీసుకున్నటువంటి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తూ పార్టీని బలోపేతం చేయడం నా లక్ష్యం. అలాగే మన మహబూబాబాద్ నియోజకవర్గం, మహబూబాబాద్ జిల్లా కొత్తగా ఏర్పడింది. మహబూబాబాద్ జిల్లాకి ఒక పార్టీ ఆఫీస్ లేదు. నేను అధ్యక్షుడిని అయితే గనక మహబూబాబాద్ కంటూ ఒక పార్టీ ఆఫీస్ నెలకొల్పాలని, మహబూబాబాద్ పార్టీ ఆఫీస్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఒక పార్టీ ఆఫీస్ ఉండాలనేది నా ఒక లక్ష్యం. సార్, గల్లీ లీడర్ల నుంచి ఢిల్లీ లీడర్ల వరకు పూర్తి స్థాయిలో మీకు ఒక పట్టు ఉంది. అవును, ఇది మాత్రం పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. మీరు మాట్లాడే ఆ చాతుర్యంలోనే ఉంది. ఎందుకంటే తిరగలేకపోతే మాట్లాడలేరు. గల్లీ లీడర్ ఢిల్లీ లీడర్ ఉంది, కానీ మీకు ఒక యువతగా ఉంది, ఒక యువ నాయకుడుగా బయటకు వచ్చారు. యువతకు కాంగ్రెస్ పార్టీ పట్టం గడుతుందా ఆ పీఠాన్ని? రాహుల్ గాంధీ గారు ఏఐసిసిలో ఒకసారి చెప్పడం జరిగింది. ఏమని అంటే, యువతకి 50 ఏళ్ల నుంచి 50 ఏళ్ల కింద ఉన్న యువతకి పార్టీ పదవులలో 50% అవకాశం కల్పించాలని. ఎలక్షన్లలో కానివ్వండి, పార్టీ పదవులలో కానీ యువతకి 50 ఏళ్ల లోపల ఉన్న యువతకి 50% అవకాశాలు, అంటే రిజర్వేషన్లు అనుకూలిస్తే పోటీ చేయడానికి, రిజర్వేషన్లు అనుకూలించిన చోట పార్టీ పదవులకు కానీ యువతకి 50% అవకాశాలు కల్పిస్తా అన్నారు. నాకు మీరు అన్నట్టు రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో నేను ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు
ఈ రోజు ఏఐసిసి సెక్రటరీగా ఉన్నటువంటి చెల్ల వంశీచంద్ర రెడ్డి గారు ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్న రోజు నేను వారి కమిటీలో ప్రధాన కార్యదర్శిగా చేసినాను. తర్వాత నేను యూత్ కాంగ్రెస్ లోక్సభ జనరల్ సెక్రటరీ అయినప్పుడు కూడా ఆ రోజు వంశీచంద్ర రెడ్డి గారే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు, వారితో కలిసి పనిచేయడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ రోజు రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి అనిల్ యాదవ్ గారు అధ్యక్షత వహించినారు. వారి కమిటీలో నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా నేను వారి నాయకత్వంలో పనిచేయడం జరిగింది. నాకు రాష్ట్ర నాయకత్వంలో యువజన విభాగంలో కానివ్వండి, విద్యార్థి విభాగంలో వంశీచంద్ర రెడ్డి గారితో, అనిల్ కుమార్ యాదవ్ గారితో, ఈ రోజు ఎంపీగా ఉన్నటువంటి చామల కిరణ్ రెడ్డి గారితోని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో, రేవంత్ రెడ్డి గారితో, పిసిసి ప్రెసిడెంట్లుగా వాళ్ళతోని నేను కలిసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నా. వీళ్ళందరి దగ్గర నాకు వ్యక్తిగత గుర్తింపు ఉంది కాబట్టి నాకు ఈ అవకాశం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ప్రజలందరూ కొద్దిగా బాధగా ఉన్నారు సార్. ఎందుకంటే మహబూబాద్ కాన్స్టిట్యున్సీకి నియోజకవర్గం జిల్లా పీఠానికి సంబంధించిన దాంట్లో గలం విప్పే వాళ్ళు లేరు, బలంగా మాట్లాడేవారు లేరు డిసిసి పదవికి సంబంధించిన దాంట్లో అని బాగా బాధపడుతున్న తరుణంలో మీ యొక్క వాయిస్ వచ్చింది. తర్వాత మీరు కూడా దరఖాస్తు పెట్టిన పరిస్థితి. అన్ని కోణాల్లో గుర్తించి ఒక యువతకు ఇస్తారా లేదా అనేది చర్చించుకున్న అంశంగా నడుస్తుంది బయట. మరి యువతకు ఇస్తారా లేదా అనేది కూడా పూర్తి స్థాయిలో ఏమంటున్నారంటే కొంత రేవంత్ రెడ్డి గారికి వర్గాలకు కొంతమంది, రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళు కొంతమంది, ఇట్లా మురళీ నాయక్ సంబంధించిన వాళ్ళు ఇట్లా అని చేసుకొని యువతకు పక్కకు పెట్టాలి అని కొందరు అనుకుంటే దీన్ని ఎలా చూస్తారు మీరు? చూడండి, నేను మొదటి ఒకటి చెప్తాను. మీరు ఇప్పుడు అంటున్నట్టు రేవంత్ రెడ్డి గారి వర్గం, వేం నరేందర్ రెడ్డి గారి వర్గం, మురళీ నాయక్ వర్గం, ఏ వర్గం లేదండి. కాంగ్రెస్ పార్టీ వర్గం, రాహుల్ గాంధీ గారి వర్గం, ఇదే తప్ప ఎవరి వర్గాలు లేవు. అందరూ నాయకులు సమిష్టిగా కలిసి పనిచేస్తున్నారు. అందరూ సమన్వయంతో పార్టీ నడుస్తుంది. రెండవది, మీరు అన్నట్టు గలం విప్పేవారు లేరు అని అంటున్నారు. లేదండి, ఇప్పుడు భరత్ చందర్ రెడ్డి గారు ఉన్నారు. అవును, గత 30-40 సంవత్సరాల నుంచి కూడా వారే కాంగ్రెస్ పార్టీకి మహబూబాద్ జిల్లాలో పెద్ద దిక్కై వారు నడిపిస్తున్నారు. ఈ రోజు రామచంద్ర నాయక్ గారు గెలిచిందన్నా, మా మురళీ నాయక్ గారు గెలిచిందన్నా, మహబూబాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కార్యకర్తల్ని కాపాడుకున్న వ్యక్తిగా వారే. అవును, మహబూబాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని కాపాడిండు. కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా భరత్ చందర్ రెడ్డి గారు వ్యవహరించిండు. అక్కడ నాయకత్వ లోపము, గలం విప్పే లోపము ఏనాడు లేదు. భరత్ చందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పక్షాన చాలా బలంగా ఉన్నారు. కార్యకర్తలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కార్యకర్తలను కాపాడుకుంటూ ఈ రోజు ఎమ్మెల్యే ఎంపీల గెలుపుకి కృషి చేసి ఈ రోజు ఎమ్మెల్యేలు అయినారంటే అది కేవలం భరత్ చందర్ రెడ్డి గారి కృషి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉంది అంటే దానికి కేవలం భరత్ చందర్ రెడ్డి గారు. మాకు ఎటువంటి వర్గాలు లేవు. కాంగ్రెస్ పార్టీ మా జెండా, నాయకుడు రాహుల్ గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా నాయకుడు అనిల్ యాదవ్ గారు అధ్యక్షత వహించినారు. వారి కమిటీలో నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా నేను వారి నాయకత్వంలో పనిచేయడం జరిగింది. నాకు రాష్ట్ర నాయకత్వంలో యువజన విభాగంలో కానివ్వండి, విద్యార్థి విభాగంలో వంశీచంద్ర రెడ్డి గారితో, అనిల్ కుమార్ యాదవ్ గారితో, ఈ రోజు ఎంపీగా ఉన్నటువంటి చామల కిరణ్ రెడ్డి గారితోని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో, రేవంత్ రెడ్డి గారితో, పిసిసి ప్రెసిడెంట్లుగా వాళ్ళతోని నేను కలిసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నా. వీళ్ళందరి దగ్గర నాకు వ్యక్తిగత గుర్తింపు ఉంది కాబట్టి నాకు ఈ అవకాశం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ప్రజలందరూ కొద్దిగా బాధగా ఉన్నారు సార్. ఎందుకంటే మహబూబాద్ కాన్స్టిట్యున్సీకి నియోజకవర్గం జిల్లా పీఠానికి సంబంధించిన దాంట్లో గలం విప్పే వాళ్ళు లేరు, బలంగా మాట్లాడేవారు లేరు డిసిసి పదవికి సంబంధించిన దాంట్లో అని బాగా బాధపడుతున్న తరుణంలో మీ యొక్క వాయిస్ వచ్చింది. తర్వాత మీరు కూడా దరఖాస్తు పెట్టిన పరిస్థితి. అన్ని కోణాల్లో గుర్తించి ఒక యువతకు ఇస్తారా లేదా అనేది చర్చించుకున్న అంశంగా నడుస్తుంది బయట. మరి యువతకు ఇస్తారా లేదా అనేది కూడా పూర్తి స్థాయిలో ఏమంటున్నారంటే కొంత రేవంత్ రెడ్డి గారికి వర్గాలకు కొంతమంది, రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళు కొంతమంది, ఇట్లా మురళీ నాయక్ సంబంధించిన వాళ్ళు ఇట్లా అని చేసుకొని యువతకు పక్కకు పెట్టాలి అని కొందరు అనుకుంటే దీన్ని ఎలా చూస్తారు మీరు? చూడండి, నేను మొదటి ఒకటి చెప్తాను. మీరు ఇప్పుడు అంటున్నట్టు రేవంత్ రెడ్డి గారి వర్గం, వేం నరేందర్ రెడ్డి గారి వర్గం, మురళీ నాయక్ వర్గం, ఏ వర్గం లేదండి. కాంగ్రెస్ పార్టీ వర్గం, రాహుల్ గాంధీ గారి వర్గం, ఇదే తప్ప ఎవరి వర్గాలు లేవు. అందరూ నాయకులు సమిష్టిగా కలిసి పనిచేస్తున్నారు. అందరూ సమన్వయంతో పార్టీ నడుస్తుంది. రెండవది, మీరు అన్నట్టు గలం విప్పేవారు లేరు అని అంటున్నారు. లేదండి, ఇప్పుడు భరత్ చందర్ రెడ్డి గారు ఉన్నారు. అవును, గత 30-40 సంవత్సరాల నుంచి కూడా వారే కాంగ్రెస్ పార్టీకి మహబూబాద్ జిల్లాలో పెద్ద దిక్కై వారు నడిపిస్తున్నారు. ఈ రోజు రామచంద్ర నాయక్ గారు గెలిచిందన్నా, మా మురళీ నాయక్ గారు గెలిచిందన్నా,
మహబూబాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కార్యకర్తల్ని కాపాడుకున్న వ్యక్తిగా వారే. అవును వాస్తవం. మహబూబాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని కాపాడిండు. కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా భరత్ చందర్ రెడ్డి గారు వివరించిండు. అక్కడ నాయకత్వ లోపము, గలం విప్పే లోపము ఏనాడు లేదు. భరత్ చందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పక్షాన చాలా బలంగా ఉన్నారు. కార్యకర్తలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కార్యకర్తలను కాపాడుకుంటూ ఈ రోజు ఎమ్మెల్యే ఎంపీల గెలుపుకి కృషి చేసి ఈ రోజు ఎమ్మెల్యేలు అయినారంటే అది కేవలం భరత్ చందర్ రెడ్డి గారి కృషి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉంది అంటే దానికి కేవలం భరత్ చందర్ రెడ్డి గారు. మాకు ఎటువంటి వర్గాలు లేవు. కాంగ్రెస్ పార్టీ మా జెండా, నాయకుడు రాహుల్ గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా నాయకుడు. ముఖ్యంగా యువతకు మీ విషయం ఒక సూచన ఏ విధంగా ఇస్తారు? యువతకి నేను ఇచ్చే సూచన ఒకటే అండి, పార్టీకి క్రమశిక్షణతో కట్టుబడి ఉండి పార్టీలు మారకుండా క్రమశిక్షణతో ఉంటూ మన ముందున్నటువంటి నాయకులకి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, డిసిసి అధ్యక్షులు కానివ్వండి, వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలు సూచనల మేరకు పాటించుకుంటూ వాళ్ళు ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ పార్టీ పటిష్టతకు వ్యక్తిగత ఆలోచనలకు పోకుండా పార్టీ యొక్క ఆలోచన విధానాలను అమలు చేయాలని నేను. సార్, డిసిసి పదవి మీకు ఎందుకు ఇవ్వాలంటే ఏమంటారు? డిసిసి పదవి నాకే ఎందుకు ఇవ్వాలి అనే దానికి నేను మొదటగా చెప్పేది ఏంటంటే, నేను 25 years నుంచి పార్టీలోనే ఒక విద్యార్థి విభాగం నాయకుడిగా, యువజన కాంగ్రెస్ నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా పార్టీ పటిష్టత కోసం, పార్టీ కోసం నేను పాటుపడ్డాను. రెండవది, మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, బూత్ స్థాయి, నియోజకవర్గ స్థాయి, లోక్సభ స్థాయి వరకు నాకు పార్టీ యొక్క క్యాడర్లో నాయకులతో, కార్యకర్తలో నేను అందరినీ గుర్తుపట్టగలను. నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. నేను ఒక ఎన్ఎస్యుఐ ఆర్గనైజేషన్ రన్ చేశాను, యూత్ కాంగ్రెస్ ఆర్గనైజేషన్ రన్ చేశాను. ఆర్గనైజేషన్ స్కిల్స్ నేను నేర్చుకోవడం జరిగింది. యువజన కాంగ్రెస్ లో ఎన్ఎస్యుఐలో ట్రైనింగ్ క్యాంప్స్ అటెండ్ అయ్యి అప్పటి నుంచి విద్యార్థులతో మమేకమై, యువకులతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుంటూ ఒక నాయకత్వ లక్షణాలను ఉనికిపుచ్చుకున్నా. కాబట్టి నాకు ఒకసారి ఆర్గనైజేషన్ అనుభవం ఉంది కాబట్టి యువజన కాంగ్రెస్ నేను చేయగలననే నమ్మకం నాకుంది. ఆ నమ్మకాన్ని పార్టీ కూడా నమ్ముతుందని నమ్మకం ఉంది. ఇంకొకటి ఏంటంటే, ఈరోజు మహబూబాబాద్ జిల్లాలో ఉన్న ప్రజెంట్ ఉన్న అధ్యక్షుడు చాలా బాగా పనిచేసినారు పార్టీ కోసం. కానీ ఏఐసిసి ఆదేశాలు ఏంటంటే, ఎక్కువ రోజులు అధ్యక్షులు ఉన్న వారిని వేరే అవకాశం ఇచ్చి కొత్త వారికి అవకాశం కల్పించాలనే ఆలోచనతో ఏఐసిసి ఉంది. కాబట్టి కొత్త వారికి అవకాశం ఇచ్చే ఆలోచన ఉంది. ఇది ఒక ఎస్టీ ప్రభావితం చేస్తున్నటువంటి జిల్లా కాబట్టి, ఒక జనరల్ కేటగిరీ నుంచి వచ్చిన నాయకుడిగా నాకు ఏ అవకాశం లేదు కాబట్టి నాకు ఇవ్వాలనుకుంటున్నాను. ఆ గ్రౌండ్స్ లో పార్టీ పైన నాకున్న విధేయతతో నన్ను గుర్తించి నాకు అవకాశం ఇస్తారని, ఇవ్వాలని అనుకుంటున్నాను. సరే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన పోలవల్లి సాంబశివరావు గారు సిపిఐ నుంచి మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ దగ్గరుండి తనకు టికెట్ ఇచ్చి గెలిపించిన పరిస్థితి. ఆ సార్కి మీకున్న సంబంధాలు ఎలా ఉన్నాయి? ఎందుకంటే సార్ చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. నాకు యాక్చువల్ గా వాళ్ళ రాష్ట్ర నాయకత్వం పల్లా వెంకటరెడ్డి గారితో కానివ్వండి, వాళ్ళ పార్టీ నాయకులతో ఉన్న సంబంధాల వల్ల, ఆ రోజు ఉన్నటువంటి ఈ నాయకులతో వీళ్ళందరితో నాకు కొద్ది పరిచయమే. వాళ్ళతో ఎక్కువ సన్నిహితం అయితే లేదు. నాకు పల్లా వెంకటరెడ్డి గారు బాగా పరిచయస్తులు, వారితో నాకు బాగా సన్నిహితం. వారి ద్వారా అప్పుడప్పుడు ఇట్లా వాళ్ళ పార్టీ లీడర్స్ ని, వీరిని కానీ, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రామకృష్ణ గారు కానివ్వండి, రామకృష్ణ గారు అబ్బాయి నాకు బాగా మిత్రుడు. అట్లా నాకు కొంచెం సిపిఐ వాళ్ళతో కూడా నాకు కొంచెం సత్సంబంధాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీకే ఎందుకు అడుగుతున్నానంటే, గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ వరకు పూర్తి స్థాయిలో మాట్లాడే సత్తా మీలో ఉంది కాబట్టి ఆ యొక్క నియోజకవర్గ ఎమ్మెల్యేల గురించి నేను మాట్లాడడం జరుగుతుంది. దీన్ని బట్టి చూస్తే ఇక్కడ ఖమ్మం సంబంధించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి యొక్క సంబంధించిన మీకు వాళ్ళకున్న సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారితో అంటే నేను గవర్నమెంట్ లో భాగస్వామిని కాదు కాబట్టి, ఒక పార్టీలో ఒక యువజన నాయకుడిగా, ఒక ఎన్ఎస్యుఐ నాయకుడిగా, ఒక పార్టీ వర్కర్ గానే నాకు ఆయన దగ్గర గుర్తింపు ఉంది. కానీ నేను ప్రత్యక్ష రాజకీయాల్లో లేను, గవర్నమెంట్ లో భాగస్వామిని కాదు కాబట్టి నాకు ఆయనకు సన్నిహితం అంతగా లేదు. రెగ్యులర్ గా నేను ఎమ్మెల్యేలతో, వాళ్ళతో, వీళ్ళతో, మంత్రి గారు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు కాబట్టి ఇన్ఛార్జ్ మంత్రిగా ఎమ్మెల్యేలతో, మా ఎంపీ గారితో అప్పుడప్పుడు వెళ్తుంటా కాబట్టి నేను ఒక పార్టీ వర్కర్ గా నాకు ఆయన దగ్గర గుర్తింపు ఉంది. కానీ అంతకు మించి ఆయనకి నాకు పెద్దగా సన్నిహితం అయితే లేదండి. థ్యాంక్ యూ సార్. అయితే దాంతోపాటు తుమ్మల నాగేశ్వరరావు సీనియర్ లీడర్, అతను ఒక క్యాడర్ కావచ్చు ఏమనుకని సీనియర్ లీడర్, తన గురించి ఒక 2 మాటలు. తుమ్మల నాగేశ్వరరావు గారు నాకు ఎట్లా అంటే, ఆయన ఇదివరకు టిఆర్ఎస్ లో ఉండే,
Okay. ముందు టీడీపీలో ఉండే, కాంగ్రెస్ లోకి ఇప్పుడే వచ్చినారు కాబట్టి పర్లేదు. వారితో మాకు కలిసే అవకాశం చాలా తక్కువ ఉంది. Okay. నాకు వారు దొంతి మాధవ్ రెడ్డి గారి ద్వారా పరిచయము. అవును. దొంతి మాధవ్ రెడ్డి గారి ద్వారా ఇప్పుడు సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి గారు ఉన్నారు. వారితో నేను కొన్నిసార్లు వాళ్ళ ఏదో శాఖకు సంబంధించినటువంటి పనుల వల్ల వీళ్ళతో వెళ్ళడం జరిగింది. అట్లా వాళ్ళకి నేను ఒక ఉమ్మడి వరంగల్ జిల్లా వాసిగా, మహబూబాబాద్ జిల్లా వాసిగా ఒక పార్టీ చురుకైన వర్కర్ గా నాకు గుర్తింపు ఉంది. కానీ వారితో కూడా నాకు కొంచెం సన్నిహితం తక్కువ. థ్యాంక్ యూ సార్. అయితే డిప్యూటీ మన మల్లు భట్టి విక్రమార్క అంటే ఒక బ్రాండ్ ఉన్న వ్యక్తి, కాంగ్రెస్ పార్టీలో ఒక ఎన్నుముక్కగా ఉండి ఈ ప్రభుత్వాన్ని తేవడంలో పూర్తి కృషి చేసిన పరిస్థితి. మల్లు భట్టి విక్రమార్క గారి దగ్గర నాకు నేను మొదటి నుండి ఎన్ఎస్ఏలో ఉన్నప్పటి నుండి కూడా బాగా గుర్తింపు. ఓకే. నేను యూత్ కాంగ్రెస్ కంటెస్ట్ చేసినప్పుడు కూడా విక్రమార్క గారు నా కోసం సపోర్ట్ చేయడం జరిగింది. అంటే నేను రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి కూడా, డి శ్రీనివాస్ గారు పిసిసి ఉన్నప్పుడు, నేను పొన్నం ప్రభాకర్ గారు ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు నేను కాలేజ్ అధ్యక్షుడిగా చేశాను. భట్టి విక్రమార్క గారితో నాకు పాత సంబంధం, చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. విక్రమార్క గారు గవర్నమెంట్ రాకముందు పాదయాత్ర చేసినప్పుడు వారితో నేను పాదయాత్రలో భాగస్వామ్యం అయినాను. కాబట్టి నాకు పనులు పట్టి విక్రమార్క నేను వారితో పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. భట్టి విక్రమార్క గారితో నాకు మంచి సన్నిహితం. చివరికి కాంగ్రెస్ కార్యకర్తలకు మీ యొక్క సలహా సూచనలు ఏ విధంగా ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నేను చెప్పేది ఒకటే అండి. నేను అంటే నా అనుభవంతో నేను చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీలో పార్టీని నమ్ముకొని విధేయుడిగా ఉంటే ఏ రోజైనా అవకాశాలు వస్తాయి. ఎవరికి కూడా పార్టీలో అన్యాయం జరగదు. ఎవరి స్థాయికి తగ్గట్టు, ఎవరి స్థానిక పరిస్థితులను తగ్గట్టు పార్టీలోనో ప్రభుత్వంలోనో ఇంకో రకంగా మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తకి ఏనాడు అన్యాయం జరగదు, జరగలేదు. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైనా డిసిప్లిన్డ్ గా ఉంటే న్యాయం జరుగుతుందని, కొంచెం ఓపికగా పార్టీ కోసం పనిచేయాలని నేను సలహా ఇస్తాను. ఒక రెండు సీతక్క గారితో ఒక 2 నిమిషాలు మేడం గురించి మీకున్న అనుభవం, మీరు పంచుకున్న సంబంధాలు ఏ విధంగా ఉండేది? సీతక్క గారికి నేను వారు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, సీతక్క గారు కాన్స్టిట్యున్సీలో మీటింగ్ పెట్టినప్పుడు కానివ్వండి, అప్పుడు నేను యూత్ కాంగ్రెస్ లో చురుగ్గా ఉండే. సీతక్క గారి మీటింగ్ కి నేను యువజనులు అందరినీ మొబిలైజ్ చేసి మీటింగ్ లో పాల్గొనడం జరిగింది. అప్పుడు సీతక్క గారితో మాకు అంటే ఇంటరాక్షన్ ఏర్పడి, అప్పటి నుంచి అరే యూత్ కాంగ్రెస్ లో ఈ అబ్బాయి బాగా యాక్టివ్ ఉంటాడు అని, అట్లా సీతక్క గారితో కూడా మాకు మంచి సంబంధాలు. అంటే ఎటు చూసినా పూర్తి స్థాయి అందరితో నేను రాష్ట్ర నాయకులందరితో, అంటే ఎన్ఎస్యూ రాష్ట్ర నాయకులు బల్మూరు వెంకట్ గారు కానివ్వండి, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు చేసినటువంటి అనిల్ యాదవ్ గారు కానివ్వండి, వంశీచంద్రెడ్డి గారితో కానివ్వండి, నేను చాలా సన్నిహితంగా వెళ్ళాను. రాష్ట్ర నాయకత్వంతో నేను మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాబట్టి నాకు కొంచెం పార్టీలో ఉన్నటువంటి నాయకత్వంతో బాగా దగ్గర సన్నిహితం ఉంది. అందరితో మంచిగా ఉంది నాకు. అట్లా ఈ మీరు అన్నాక అంటున్నట్టు ఆ వర్గం ఈ వర్గం ఏ వర్గం లేదు, అందరితో నేను చాలా సన్నిహితంగా ఉంటాను. అందరితో నాకు మంచి పరిచయాలు ఉన్నాయి, మంచి సన్నిహితం. సార్, మునుగోడు నియోజకవర్గం సభ్యులు రాజగోపాల్ రెడ్డి వారు మీకున్నది ఎట్లా ఉంటది? ఎందుకంటే మీరు పూర్తి స్థాయిలో అందరు ఎమ్మెల్యేతో టచ్ ఆఫ్ లో ఉన్నారు. ఇంతటి మంచి అవకాశంని మీకు భగవంతుడు ఇచ్చారు, వాళ్ళతో ఎలా? రాజగోపాల్ రెడ్డి గారు మునుగోడు కాన్స్టిట్యున్సీ కంటెస్ట్ చేసే కన్నా ముందు మన భువనగిరి ఎంపీగా ఉన్నప్పటి నుంచి కూడా వారితో నాకు బాగా సన్నిహితం. నాకు మన రాజగోపాల్ రెడ్డి గారిని వాళ్ళ వైఫ్ ది అత్తగారు ఊరు మన ములుగు దగ్గర వెంకటాపురం. అట్లా అది కాకుండా కూడా వారు భువనగిరిలో ఉన్నప్పుడు కూడా నేను సిటీ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా చేసినాను కదా. అట్లా నాకున్న సిటీ సంబంధాలు, ఆయన కాన్స్టిట్యున్సీ ఇబ్రాహీంపట్నం కానివ్వండి, ఇబ్రాహీంపట్నం ఇది వస్తాయి ఆయనకి. ఆ రోజు నుంచి నేను యూత్ కాంగ్రెస్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చేసినప్పుడు వారి మద్దతు కోరడం జరిగింది. వారు నాకు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చిండ్రు. వారితో నాకు మంచి సన్నిహితం ఉంది. సరే, తర్వాత ఎం నరేందర్ రెడ్డి గారితో ఒక్క నిమిషం వారితో ఉన్న వేం నరేందర్ రెడ్డి గారి దగ్గర, వేం నరేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ లో వచ్చినప్పటి నుంచి కూడా మొదటి నుంచి కూడా నేను వేం నరేందర్ రెడ్డి గారికి బాగా తెలిసిన వ్యక్తిని, అంటే గుర్తింపు ఉన్న వ్యక్తిని. అంటే ఒక యువజన నాయకుడిగా నాకు ఆయన దగ్గర ఒక గుర్తింపు ఉంది. ఆ రోజు మన పాదయాత్రలో కానివ్వండి, పార్టీ కార్యక్రమాల్లో నేను పాల్గొంటుంటే చురుగ్గా ఊరికే నన్ను ఆయన ఎంకరేజ్ చేసేవాళ్ళు. అంటే ఆ రోజు మా డోర్నకల్ కాన్స్టిట్యున్సీలో రెడ్డి నాయక్ గారు పార్టీ మారినాక రామచంద్ర నాయక్ గారితో చాలా తక్కువ క్యాడర్ ఉండేది యూత్ కాంగ్రెస్ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి. అందులో నేను ఒకటి ఉండే
కాబట్టి డోర్నకల్ నియోజకవర్గంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పాదయాత్ర కానివ్వండి, రేవంత్ రెడ్డి గారి పాదయాత్ర కానీ అయినప్పుడు నేను చాలా చురుగ్గా పాల్గొనడం జరిగి అక్కడ నాకు నా వ్యక్తిగత గుర్తింపు వాళ్ళ దగ్గర ఉంది. నేను అప్పటి నుంచి కూడా వేం నరేందర్ రెడ్డి గారితో పరిచయం, ఆ పరిచయంలో నాకు మంచి సన్నిహితం ఉంది. ఈ రోజు డిసిసి విషయంలో వారిని కూడా మద్దతు కోరడం జరిగింది. వారు కూడా నాకు మద్దతు ఇస్తారని ఆశిస్తున్నాను, నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి గారు చేపట్టినటువంటి పాదయాత్రలో కానివ్వండి, ఆయన చేపట్టినటువంటి పార్టీ కార్యక్రమాలు ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా నేను పాల్గొనడం జరిగింది. మన మహబూబాబాద్ జిల్లా నుంచి ఒక యువజన కాంగ్రెస్ గా నేను కానివ్వండి, అయ్యప్పరెడ్డి గారు కానివ్వండి, సాయి కానివ్వండి, మేము అందరం వెళ్ళినాము. ప్రతి రేవంత్ రెడ్డి గారితో కూడా నేను ప్రతి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నాను. అక్కడ కూడా నాకు ఒక పార్టీ వర్కర్ గా మంచి ఐడెంటిటీ ఉంది. మహబూబాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే గారు పనిచేస్తాడు అనేది ఒక గుర్తింపు నాకు. సార్ నిన్న ప్రెసిడెంట్ గా ఒక ఫోటో చూశాను, రేవంత్ రెడ్డి గారితో ఫోటో దిగింది మీరు. మన ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి గారి మదర్ది దశదిన కర్మలో సీఎం గారు రావడం జరిగింది. సో అక్కడ సీఎం గారితో కలుసున్నాను. పూర్తి స్థాయిలో అయితే సార్తో మీరు టచ్ అప్ లోనే ఉంటారు. పూర్తి స్థాయిలో స్టార్తో అని కాదు, నేను పూర్తి స్థాయిలో పార్టీతో ఉంటాను. పూర్తి స్థాయిలో పార్టీ కోసం పనిచేస్తుంటాను. నిరంతరం నేను పార్టీలో ఉన్నాను, పార్టీతో ఉన్నాను, పార్టీ కోసం ఉన్నాను. కాబట్టి పార్టీలో ఉన్న నాయకులందరితో నిరంతరం నేను టచ్ లో ఉన్నాను. సార్, తర్వాత యువతకి సంబంధించి మీరు యంగ్ యువతగా ఉన్నారు, మీకు మీ మనసు అంటే మహబూబాబాద్ నియోజకవర్గంలో మహబూబాబాద్ కానివ్వండి, డోర్నకల్ నియోజకవర్గం మహబూబాబాద్ జిల్లాలో నాకు రిజర్వేషన్ అనుకూలంగా లేదు. కాబట్టి నేను ఏమి టికెట్ అడిగి పోటీ చేయడానికి స్కోప్ లేదు. కాబట్టి నేను అడుగుతుంది డిసిసి పదవి అడుగుతున్నాను, పార్టీ పదవి. ఇన్ని సంవత్సరాల నుంచి ఒక పార్టీని పట్టుకున్న నిబద్ధత చూసో, లేదా రాహుల్ గాంధీ గారి ఆశయం పార్టీలో 50 ఏళ్ల లోపల ఉన్న యువతని 50% అవకాశం ఇవ్వాలనే దానిపైననో, ఈ గ్రౌండ్స్ లో నాకు వస్తుందని నేను పార్టీకి చేసిన పనిని గుర్తించి మన జిల్లా నాయకత్వం కానివ్వండి, మండల నాయకులు కానివ్వండి, బ్లాక్ నాయకులు కానివ్వండి, అందరూ నా పనిని నేను పనిచేసిన కాలం ఏ రోజు నుంచి చేస్తున్నాను అందరు చూసినారు, అందరికీ తెలుసు. కాబట్టి వారందరూ నాకు మద్దతు ఇస్తున్నారు. కాబట్టి ఆ మద్దతుతో నేను అవుతా అని, డిసిసి అధ్యక్ష పదవి నాకు దక్కుతుందని నమ్మకం ఉంది. ఓకే, విన్నారు కదా అండి. పూర్తి స్థాయిలో గల్లీ లీడర్ల నుంచి ఢిల్లీ లీడర్ల వరకు పూర్తి పరిచయాలు. ఈ పరిచయాలన్నీ రేపు డిసిసి పదవికి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుందా? మరి రాహుల్ గాంధీ గారు చెప్పింది ఇటు 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య ఉన్న యువతకు పక్కా జిల్లాకు సంబంధించిన పదవులు ఇవ్వాలని పూర్తి స్థాయిలో నిర్ణయం బయటకు వస్తుందా? ఈ అన్నిటినీ చూస్తే తను 2007 నుంచి 2025 వరకు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన అనుభవం పూర్తి స్థాయిలో అతనికి వర్తిస్తుందా? అంటే కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ ఉంటుందా లేదా అనేది ఈ సంబంధించి